So hello guys, welcome to ARA Talks and Reviews. Deadpool and Wolverine movie review. సో యాక్చువల్లీ నిన్నే రావాలి వీడియో, కాకపోతే కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దట్. సో మనం ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతాం. సో డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ ఎలా ఉంది, ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, ఫ్లాస్ పాయింట్స్ ఏంటి అని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ కెన్ వాచ్ మై వీడియోస్. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. డెడ్పూల్ అండ్ వాల్వరిన్ దీని మీద సపరేట్ గా మనం బ్రేక్ డౌన్ వీడియో కూడా చేసాం. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆ బ్రేక్ డౌన్ వీడియోలో చెప్పిన చాలా పాయింట్స్ మూవీలో ఉన్నాయన్నమాట. ఒక లింక్ చూడకపోతే వెళ్ళి చూసేయండి, కిందనే ఉంటుంది అనమాట లింక్. ఇంకా మూవీ ఎలా ఉందిరా ఏంట్రా అంటే బేసికల్లీ హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళిన వాళ్ళకి మూవీ అంత ఎక్కకపోవచ్చు. బట్ మార్వల్ ఫ్యాన్స్ అయితే మాత్రం మార్వల్ సిరీస్ ని కొంచెం ఫాలో అవుతున్న వాళ్ళకైతే మాత్రం ఓకే బాగానే ఉంది అనిపిస్తుంది. సో నేను మార్వల్ మూవీస్ ఎక్కువ కొంచెం ఫాలో అవుతుంటాను కాబట్టి నాకు అంత డిసప్పాయింటింగ్ గా కాకుండా ఓకేష్ ఫిల్మ్ అనిపించింది. అండ్ ఇంకా మీరు చూసుకున్నట్టయితే డెడ్పూల్ అన్ని మూవీ సిరీస్ లోని, అంటే ఇది బేసికల్లీ నా పర్సనల్ ఒపీనియన్ అనమాట, నాకైతే స్టోరీ ఎంగేజ్మెంట్ కన్నా కొంచెం ఫైట్స్ ఆ సీక్వెన్సెస్ అవే కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ అనిపిస్తాయి. బట్ సమ్హౌ ఈ మూవీలో కొంచెం ఆ సీక్వెన్స్ కొంచెం తగ్గే అనిపించింది. మోర్ ఓవర్ ఇంటర్వెల్ ఆ టైంలోని ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది డెడ్పూల్ కి వాల్వరిన్ కి. ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే మాత్రం మామూలుగా లేదు భయ్య, రచ్చ లేపారనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం బ్రేక్ డౌన్ వీడియోలో చెప్పినట్టు ఈ వాల్వరిన్ ఏదైతే ఉందో ఇది డిఫరెంట్ యూనివర్స్ చెందింది అనమాట. ఇది డిఫరెంట్ వేరియంట్. మనం బ్రేక్ డౌన్ పాయింట్ లో కూడా డిస్కస్ చేసాం. టీవీ ఏజెంట్స్ వస్తారు, లేక ఇతను తీసుకెళ్తారు, ఇతను మళ్ళీ డిఫరెంట్ యూనివర్స్కి వెళ్తాడు, ఇదంతా మనం బ్రేక్ డౌన్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో మూవీలో కూడా అదే జరుగుతుంది అనమాట. ఈ వాల్వరిన్ ఏదైతే ఉన్నాడో ఇది డిఫరెంట్ వేరియంట్. అండ్ ఇది పక్కన పెడితే వేడ్ విలియమ్సన్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఈ మూవీలో ఇంకొంచెం హైపర్ ఇంకా యాక్టివ్ చేశారనమాట. అదైతే మూవీకి ప్లస్ పాయింట్ అనేది చెప్పాలి. అండ్ దాంతో పాటు మూవీలోని పారాడాక్స్ క్యారెక్టర్ కానీ, కెసెండ్రా నోవా క్యారెక్టర్ కానీ, సో ఇవన్నీ క్యారెక్టర్స్ రివీల్ అయిపోయాయి అనమాట. నేనేమనుకున్నానంటే బేసికల్లీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాస్ లోని, మార్వల్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్ లోని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు థార్ లవ్ అండ్ థండర్ చూసుకున్నారు అనుకోండి, త్రూ గార్ ఎటర్నిటీ రివీల్ చేశారు. ఆ క్యారెక్టరైజేషన్ అంత పవర్ఫుల్ కాబట్టి మూవీలో దాని ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ చూపిస్తారు అనమాట. అలాగే మన బ్లాక్ ప్యాంథర్ లో నమోర్ క్యారెక్టర్ కానీ, సో వీటి ఇంపాక్ట్ కొంచెం మూవీలో ఎక్కువ ఉంటుంది. బట్ ఇందులోనే కెసెండ్రా నోవా క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్, కాకపోతే నాకు ఎందుకు కొంచెం ఇంపాక్ట్ కొంచెం తగ్గిందేమో అనిపించింది. అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఫైట్స్ చాలా దారుణంగా ఉంటాయి అనుకున్నా కెసెండ్రా నోవాతోని, బట్ నాకైతే మరి అంత అనిపించలేదు. అండ్ ఇది పక్కన పెడితే ఇప్పుడు మన ట్రైలర్లో చూసినప్పుడు వాల్వరిన్ది సాబర్టూత్ది కొంచెం ఒక ఫైట్ సీక్వెన్స్ జస్ట్ చిన్న టీజర్, అంటే లైక్ చిన్న టీజర్ కట్లా చూపిస్తారు. సో నేను ఆ ఫైట్ సీక్వెన్స్ ఎంత గట్టిగా ఊహించుకున్నానంటే ఇక్కడ పక్కన మన డెడ్పూల్ కూడా దానికి కొంచెం ఎలివేషన్ ఇస్తాడు అనమాట, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ డికేట్స్ అని చెప్పేసి. బట్ నాకైతే ఆ ఫైట్ అసలు చాలా సింపుల్ గా ఇట్లా ఫింగర్ స్నాప్ లో తెలిసారనిపించింది. అండ్ మోర్ ఓవర్ ద మెయిన్ థింగ్ ఏంటంటే జాక్మ్యాన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అంటే వాల్వరిన్ క్యారెక్టర్ నాకెందుకు అంత ఇంపాక్ట్ అనిపించలేదండి. అంటే మీరు బిఫోర్ మూవీస్ లో చూసుకుంటే జాక్మ్యాన్ క్యారెక్టర్ వాల్వరిన్ది ఆ వేరియంట్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం ఎనర్జెటిక్ గా కానీ, లేదంటే ఆ క్యారెక్టర్తో మనం కొంచెం కనెక్ట్ అవుతాం. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం అంటే ఆ వేరియంట్ క్యారెక్టర్ ఏదనమాట కొంచెం మొత్తం లాస్ అయిపోయి, అంటే లైక్ తన వాళ్ళంతా వదిలేసి కొంచెం డల్ అయిపోయి ఉన్నట్టుగా ఉంటాడు. అంటే లైక్ నాకు కొంచెం ఏజింగ్ కూడా తెలుస్తుంది అయింది. బట్ సమ్హౌ లైక్ ఆ వేరియంట్ కి అలాగే పెట్టాలని పెట్టారో మరి ఆయన యాక్టింగ్ అలా ఉందో నాకు అర్థం కాలేదు. కానీ బట్ బిఫోర్ వేరియంట్ కి ఈ వేరియంట్ కి అయితే మాత్రం చాలా తేడా ఉందన్నమాట. అదైతే నాకు చాలా క్లియర్ గా తెలిసింది. ఇప్పుడు డెడ్పూల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మనం ప్రీవియస్ మూవీస్ లో కూడా తనకి కొంచెం ఫంకీ క్యారెక్టర్, క్రేజీ క్యారెక్టర్ లాగా ఉంటుంది. సో అదే కంటిన్యూ అయింది. బట్ జాక్మ్యాన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో నాకైతే కొంచెం మరి అంత ఇంపాక్ట్ అనిపించలేదు. మేబీ లైక్ ఈ వేరియంట్ ఆ క్యారెక్టరైజేషన్ అంతేనేమో, బట్ త్రూ అవుట్ ద మూవీ కూడా అలాగే చూపించారు. ఇంకా మన ఫోర్త్ వాల్ బ్రేకింగ్ సీన్స్ కి వస్తే నేను కొంచెం భయపడ్డా, ఇక్కడ ఎక్కడ క్రింజ్ చేసి పడదొప్పుతారని. అంటే లైక్ మన ప్రీవియస్ గా షీహల్క్ లో కూడా చూసాం, అది ఫోర్త్ బ్రేక్ చేసి కెవిన్ ఫిష్ తో వెళ్ళి మాట్లాడడం. సో నాకు అయితే కొంచెం క్రింజ్లు అనిపిస్తుంది ఆ సిరీస్ లో అంతా. సో నేను ట్రైలర్ లో చూసినప్పుడు కొంచెం అదే భయపడ్డా, ఇది కూడా కొంచెం క్రింజ్ లేపుతారేమని. బట్ ఆ సీక్వెన్స్ అయితే కొంచెం బాగానే ఉంది, దాన్ని అయితే కొంచెం బాగానే డీల్ చేశారనిపించింది. మూవీలో డెడ్పూల్ వేరియంట్స్ అయితే చాలా వేరియంట్స్ రివీల్ చేశారనమాట. లైక్ డాగ్ పూల్ కానీ, హెడ్ పూల్ కానీ, నైస్ పూల్ కానీ, సో ఇలా అన్ని వేరియంట్స్ ని, లేడీ డెడ్పూల్ కానీ, ఇలా అన్ని వేరియంట్స్ రివీల్ చేశారు. సో ఆ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ దగ్గర ఆ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, అంటే డెడ్పూల్ వేరియంట్స్ అన్నిటితో ఫైట్ చేసేప్పుడు. అండ్ ఇంకా మెయిన్ స్ట్రీమ్ మూవీ లైన్ లో ఉన్న బిగ్గర్ క్యారెక్టరైజేషన్ క్యామియోస్ ఏమైనా వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ అన్ఫార్చునేట్లీ జరగలేదు అనమాట. యా మన ట్రైలర్ లో చూపించినట్టు డాక్టర్ స్ట్రేంజ్ కానీ, లేకపోతే ఇట్లా కొన్ని రిఫరెన్స్లు ఇచ్చారనమాట. ఏదో ఒకటైనా సరే ఉంటుంది అనుకున్నాను, బట్ అది లేదు. బట్ యా త్రూ అవుట్ ద మూవీ అయితే మాత్రం కొంచెం బాగానే ఉంది, లేకపోయినా సరే. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే బాగానే ఉంది. అంటే లైక్ మీరు చెప్తున్నాను కదా, మీరు మార్వల్ ఫ్యాన్ కాకుండా నార్మల్ గా కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. కొంచెం ఆ సీక్వెన్స్ అన్ని ఫాలో అవుతూ, అంటే లైక్ ఆ సిరీస్ అన్ని ఫాలో అవుతూ కొంచెం చూస్తే ఓకే అనిపిస్తుంది. బట్ ఫర్ మీ
మెయిన్ స్ట్రీమ్ మూవీస్లో నాకు పెద్దగా అంత అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అండ్ థండర్ కానీ, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఆఫ్ మల్టీవర్స్ కానీ, క్వాంటమ్ మేనియా కానీ. సో నాకైతే మరీ అంత మెయిన్ స్ట్రీమ్ మూవీస్ అంత ఇంపాక్ట్ రాకపోయినా, బట్ యా సంహౌ చాలా అంటే ఓవరాల్ మూవీ అయితే మాత్రం బాగానే ఉంది. ఇద్దరి క్యామియో లైక్ ఇద్దరి కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా మూవీ చూడకపోతే మాత్రం వెళ్ళి చూసేయండి. మూవీ అయితే నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను కొంచెం మార్వల్ సిరీస్ అంటే లైక్ మార్వల్ వెబ్ సిరీస్లు కానీ ఆ మెయిన్ స్ట్రీమ్ మూవీస్ కానీ కొంచెం ఫాలో అవుతుంటాను కాబట్టి నాకు కొంచెం ఇష్టం ఇవి. సో మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా, చూడండి. అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే బ్రేక్ డౌన్ వీడియో చూడాలనుకుంటే కిందనే ఉంటుంది, అది కూడా వెళ్ళి చూసేయండి. యా దాంతోపాటు షార్ట్స్ కూడా మనం అప్లోడ్ చేస్తాం, చూడండి, ఎంజాయ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.